ఒక దట్టమైన అడవిలో చిమ్మ చీకటిలో ఒక తెలివైన గుడ్లగూబ చెట్టు కొమ్మపై కూర్చొని తన బంగారు కళ్ళతో చుట్టూ గమనిస్తుంది. అడవిలో ఉన్న జంతువులన్నీ ఒక చోట చేరి ఆందోళనగా మాట్లాడుకుంటున్నాయి. మన ఆహారం ఎక్కడికో మాయమవుతుంది. ఎవరో మనం కష్టపడి సంపాదించుకుంటున్న ఆహారాన్ని దొంగతనం చేస్తున్నారు అని అందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇదంతా చెట్టుపై కూర్చున్న గుడ్లగూబ వింటూ ఉంది. గుడ్లగూబ తన రెక్కలను విప్పి నిశ్శబ్దంగా రాత్రి ఆకాశంలో ఎగిరింది. ప్రతి చెట్టు, పొద, చిన్న వాగు అన్నిటినీ గమనిస్తూ ఆహారం దొంగ ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అలా ఎగురుతున్న గుడ్లగూబకి ఒక చెట్టు త్వరలో ఒక ముళ్ళపంది కనిపించింది. అది రాత్రి చీకట్లో పండ్లు, కాయలు తీసుకొని దొంగలా పరుగులు పెడుతుంది. అది చూసిన గుడ్లగూబకి దొంగ ఎవరో అర్థమైంది. మరుసటి రోజు గుడ్లగూబ జంతువులన్నిటినీ సమావేశపరిచింది. గుడ్లగూబ జంతువులన్నిటికీ జరిగిందంతా చెప్పి ముళ్ళపందికి బుద్ధి చెప్పడానికి తాను ఆలోచించిన ఉపాయాన్ని వాటితో చెప్పింది. అందరూ కూడా అవును, మనం ఇలా చేయడమే మంచిది అని అన్నాయి. రాత్రి ముళ్ళపంది ఎప్పటిలాగే ఆహారం దొంగలించడానికి వచ్చింది. కానీ అక్కడ జంతువులన్నీ ముందుగానే ముళ్ళపంది కోసం ఒక ఉచ్చుని ఏర్పాటు చేశాయి. ముళ్ళపంది ఎప్పటిలా దొంగతనానికి వచ్చి ఆ ఉచ్చులో చిక్కుకుపోయింది. వెంటనే గుడ్లగూబ అక్కడికి వచ్చి, మిత్రమా, ఎప్పుడూ కూడా ఇతరుల కష్టాన్ని మనం దొంగతనం చేయకూడదు. అలా చేస్తే నీతో ఎవ్వరూ స్నేహం చేయరు అని సున్నితంగా చెప్పింది. గుడ్లగూబ మాటలకి ముళ్ళపందికి బుద్ధి వచ్చింది. తాను ఇంకెప్పుడూ ఇలా ఇతరుల ఆహారాన్ని దొంగతనం చేయనని గుడ్లగూబకి మాట ఇచ్చింది. మరుసటి రోజు నుండి ముళ్ళపంది మిగిలిన జంతువులతో చాలా స్నేహంగా ఉంటూ తాను కష్టపడి సంపాదించిన ఆహారాన్ని కూడా వాటితో పంచుకునేది. చెట్టుపై నుండి గుడ్లగూబ ఇదంతా చూస్తూ చాలా ఆనందించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.